చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇందులో. భూజ ఆ, పత్రాల మీద రాస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చిండు. అంటే పత్రాలు దొరకవు కదా అక్కడ. తాడపత్రాలు రాసేవాడు. తాడపత్రాలు కూడా దొరకాలి అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దేని కొరకు అంటే క్రియ కొరకు, క్రియ క్రియ కొరకు, క్రియ శబ్ద స్త్రీలింగం చతుర్థి, క్రియయా క్రియాభ్యాం క్రియాభ్య క్రియ అంటే క్రియతో, తృతీయ వ్యక్తి క్రియాభ్యాం క్రియాభి. ఈ క్రియతోని ఉపయోగాన్ని, క్రియ కొరకు అంటే క్రియ చేత ఉపయోగాన్ని పొందాయి. క్రియ చేత అంటే ఏం క్రియ? అవి అనంగలేఖ క్రియ. అనంగ అంటే అంగం నహతేది అనంగుడు. శరీర అవయవాలు లేనటువంటి వాడు అంటే మన్మథుడు. అనంగలేఖుడు, మన్మథలేఖ, ప్రేమలేఖను యొక్క క్రియ కొరకు ఎవరి యొక్క లేఖ? సుందరీణం. ఎవరు? విద్యాధర సుందరీణం. విద్యాధర సుందరుల యొక్క ప్రేమలేఖ కొరకై అవి ఉపయోగాన్ని వ్రజంతి. ఎత్ర వ్రజంతి, ఎక్కడైతే పొందబడుతున్నాయో ఈ లేఖలు అంటే ఈ భూర్జ త్వచములు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. విద్యాధర సుందర స్త్రీలు తమ యొక్క ప్రేమ లేఖల్ని ప్రియులకు పంపిస్తూ రాసిన లేఖ కొరకు ఈ పత్రాలు వ్రాయబడి దాని మీద రాయబడి పడుతున్నాయో అటువంటి ఈ పర్వతం అని. అంటే అక్కడ విద్యాధర స్త్రీలు వాళ్ళు ప్రియులతో తిరుగుతూ ఉంటారు, అవసరమైన లేఖని రాస్తూ ఉంటారు. దాని కొరకు లేఖల కొరకు ఈ భుర్జ త్వచాలు తీసుకొని అక్కడ ధాతు రసాంతో తీసుకొని లేఖలు రాస్తూ ఉంటారు. అంటే ఇవి ఇక్కడ గుంజలకు విందు శోణ ఎందుకు చెప్పేవారు అంటే, శోణ ఉన్నది అనే కంటే ప్రధానంగా వాడి చేత ఊడిపోయినటువంటి అర్థం. అంటే ఏనుగు రాసుకోవడం ద్వారా ఊడిపోతున్నాయి, కింద పడ్డటువంటి వాటిని తీసుకొని రాస్తారు. దానితో మరకలు కూడా అంటే రక్త మరకలు అంటాడు. రక్త మరకలు ఉండడం చేత ఉన్నటువంటివి. దాంట్లో అక్కడ ఉన్నటువంటి యొక్క ధాతు రసంతో వీళ్ళు అక్షరాక్షరాలు రాసి లేఖ రాసి తమ ప్రియుల కొరకై రాసినటువంటి లేఖలు కలిగినటువంటి పర్వతం అది అని శ్లోకంలోని ఒకనొక అర్థం. బాగుందా? చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉన్నా కానీ బాగుంది. ఆనాటి కాలంలో పురుషత్వం కూడా రాసేవాళ్ళు లేఖలు పత్రాలు రాయడానికి. లేఖలు రాస్తారు కానీ ఆ మధ్యలో రక్తం సంగతి ఎందుకు ఇచ్చాడు అని. ఆ రక్తంతో అక్షరాలు రాస్తారా? వాటితో కడిగినటువంటి అంటే వాటి చేత అంటే అది రక్తం పోయేలాగా వాడు గీక్కుంటాయి. అలా ఉంది అట్లా ఆ కలర్ కొద్దిగా అదైతే విప్లవ కవిత్వం రాయటానికి అయితే బాగా పనికొస్తాయి. వాటి రక్తం కాబట్టి నేనైతే అది రాస్తాను. విప్లవ లేఖలు అనుకోండి. విప్లవ లేఖలకైతే అది వాళ్ళు రక్తంతో రాస్తలేరు, ధాతు రసాలతో రాస్తున్నారు. అదేనండి, రక్తంతో రాస్తే విప్లవ లేఖలు అవుతుంది. అంటే రక్తం వచ్చేలాగా గట్టిగా అంటేనే రావు. అంటే బెరడు పత్రాలు మందంగా ఉన్నాయి కనుక అవి రావడానికి మామూలుగా ధాతు రసాలతో రాశారు. రాక్షసులకి ఇంకులు దొరకవు కదా, సిరాలు. అప్పుడు వాళ్ళు రక్తాన్ని చిందించి రాస్తారు. విద్యాధరులు రాక్షసులు కాదు కదా, వీళ్ళు విద్యాధరులు కదా, వీళ్ళు విద్యాధరులు. వాళ్ళకి కూడా ఇంకులు దొరకవు. సుందరిలు కదా, సుందరిలు కనుక వాళ్ళు బాగా కష్టపడి తీసుకోలేరు కనుక ఏనుగు పడి ఊడిపోయిన చేత ఊడబడ్డటువంటి అంటే అవి చేయబడ్డటువంటి పత్రాలు, కింద పడ్డ పత్రాలు తీసుకుని రాశారు. దాని కొరకు వాడు కష్టపడాలని బూర్జతో పీకాలంటే అవి పీకడం కష్టం అని. బూరుగు చెట్లు అంటాం, బూరుచెట్లు అనేటువంటి బూరుగు చెట్ల యొక్క వాటికి సంబంధించినటువంటి
దీంట్లో ఏమైనా సందులు ఉన్నాయా? ఏమైనా న్యస్తాక్షర సవర్ణ దీర్ఘ సంధి. ధాతు అసేన అండి, అది రసమే. ధాతు రసేన. ఓకే, రసేన. ఓకే. కుంజర బిందు శోణ విద్యాధర సుందరీనాం అనంగలేఖ క్రియయా ఉపయోగం గుణసంధి. అంతే కదా. ఇక్కడ మనం తత్పురుష సమాసాలు ఏమున్నాయి? ఇప్పుడు నష్టాక్షర బహుళీ సమాసం అవుతుంది. నష్టాహ అక్షరా ఏన సహ ఏనతి ఏన తాహ అంటే నిస్తమైన అక్షరములు కలది. అంటే మనం ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ తప్రత్యయము కర్తపదం పైన ఉంటుంది, తృతీయ పదంతో కర్మపదం తర్వాత ఉంటుంది. అంటే అక్షరములను ఉంచినారు అని అర్థం. ఉంచిన అక్షరాలు అక్షరం అనుకనగా అది ఇక్కడ తప్రత్యయం ఏమవుతుంది? అది అక్షరములు ఉంచబడిన అని అర్థం. ఉంచబడిన అక్షరాలు అన్నప్పుడు అక్షర నిస్తములు అనకూడదు, నిస్త అక్షరములు అన్నారు. కర్మపదం తర్వాత వస్తుంది కనుక నిస్తా అక్షరాహ అవి మనం స్త్రీలింగంగా వాడుకుంటున్నాగా కనుక యయా యశబ్దం యయా యా కాదు యాభి యయా యాభి తాహ స్త్రీలింగ. ఈ రెండు కూడా స్త్రీలింగాలు చెప్పాలి. వేటి చేత ఉంచబడినవు తాహ నిస్తాక్షరాహ అని. అవి ఏమిటి అంటే దూరదత్వచ అనేటువంటి. అట్లానే ధాతువు యొక్క రసం, బహువచన ధాతువుల యొక్క ధాతువునాం రసం, ధాతువునాం రసం, ధాతువుల యొక్క రసం, ధాతురసం, ధాతువునాం రసం, ధాతురసం, ధాతురస, ధాతురస, తేన ధాతురసేన. రసబ్దం భూమిలింగం, రసేన భూమిలింగం వస్తుంది. అట్లానే భూర్జత్వచ, ఇదే భూర్జముల యొక్క త్వచములు. భూర్జానా త్వచ భూర్జత్వచ అంటే భూరి సమాస వ్యక్తి భూర్జానా అని చెప్పారు. కుంజరబిందు శోణాహ, కుంజరముల యొక్క ముందు బిందు శోణం. మత్సలు మచ్చలు, బిందువులు, బిందువునాం శోణ, బిందువుల యొక్క శోణ బిందువులు, బిందువులు అనే శోణం. బిందువులు కుంజరాణం శోణబింద వ్యాఖ్యానంలో అర్థం బిందు అంటే పొడ అనేటువంటి అర్థంలో అదే. పొడ అంటే ఏమిటి? నాకు అర్థం. పొడవు అంటే ఏమిటి? పొడవులు అంటే ఇట్లా బిళ్ళల తీరు కొంచెం ఎట్లా ఉంటాయి కదా, అరగ్గా అట్లా అన్నమాట. అలా కాదయ్యా, నాకు తెలిసిన అర్థం ఒకటి చెప్తానయ్యా. శోణం అంటే ఎర్రనైనా అంటే అర్థం ఇచ్చాడు. శోణం అంటే సరే ఉపయోగం అంటే ఎర్రగా ఏనుగుల పొడల అయ్యా, ఏనుగులకు ఒంటి మీద ఒక రకమైనటువంటి పొడలు వస్తవి. పొడలు అంటే మచ్చలు వస్తవి. బాగా బలిసినటువంటి ఏనుగులకు ఒంటి మీద ఎర్రగా ఉంటాయి. ఎర్రగా అంటే లేత ఎరుపుదనంతో ఉంటాయి ఆ పొడలు. ఎంత లేత ఎరుపుతనంతో ఉంటాయంటే బూరుగు వృక్షాల యొక్క పై త్వచము తీసేస్తే లోపల వైపు పల్చటి పొరలు ఉంటాయి. అవి కూడా అదే అరుణ వర్ణంలో ఉంటాయి. అది అంటే అవి రాసుకోవడం వల్ల ఇవి రాలినవి అన్నట్లు కాదు. అక్కడ మామూలుగా బూరుగు చెట్లకు ఉండేటటువంటి త్వచము ఒక రకమైన ఏ చెట్టుకైనా సరే పై తొక్క తీసేస్తే కొద్దిగా అరుణ వర్ణంలో ఉంటుంది. ఏనుగుల
పొడల వలె ఎర్రగా ఉన్నాయని ఆ అర్థం. ఏనుగుల ఒంటి మీది పొడల అదే. వలె ఉన్నటువంటి బూరుగు వృక్షముల యొక్క ఉమ్. త్వచము అయితే తీసుకొని సరే అది శోణ బిందు అంటే మాత్రం నేను చెప్పిన అర్థం వచ్చు. ఏనుగుల అదే యొక్క ఎర్ర పొడ. బిందులతో కలిగినటువంటి అని అర్థం వస్తుంది. కానీ బిందు శోణాసరికి నేను ఇదేం ఎట్లా వచ్చింది ఏమిటి అని ఇక్కడ చూస్తాను. శోణ బిందు. ఇక్కడ బిందు రెండు అనే ఇచ్చాడు. పదానికి కుంజరాణాం ఉండే బిందవ కుంజరాణాం బిందవ ఇవ షోణాహ అన్నాడు. అదే బిందు అన్నప్పుడు చుక్క ఎరుపు యొక్క బిందువులు అనే అర్థం వాడుకున్న బిందు అనే పదానికి ఇక్కడ అర్థంలో ఏనుగులకు ఉన్నటువంటి పొడ. పంటలు అనే అర్థంలో పొడ అనే అర్థంలో తీసుకోబడేది. అది అదే నేను అదే అదే అవును. గమనించాను. నాకు కూడా బిందు అని అంటే అర్థం ఉంది అని నాకు కూడా అంత గుర్తులేదు. నేను వ్యాఖ్యానం చూస్తలేను, డైరెక్ట్ వచ్చి పాట చెప్తాను. ఒక్కొక్కసారి నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, చూస్తే కూడా అవుతుంది. కనుక ఆ బిందువులు అనే పదానికి ఇక్కడ ఉన్నటువంటి అర్థం పొడ అనేటువంటి అర్థం. పొడ అంటే అర్థం కూడా నాకు అర్థం కాదు. పొడ అంటే ఏమిటి అది మీరు పొడలు అంటే ఇప్పుడు ఒంటి మీద పొడలుగా వస్తాయండి. వర్ణం మన చర్మం తీసేసినటువంటి మామూలుగా ఇప్పుడు శోభి అంటారు ఒక జబ్బు. శోభి అనేటువంటి వాళ్ళకి ఒంటి మీద పొడలు. ఓకే అవునవును. ఈ శుభ్ర అంటే సరే ఎరుపు అని అర్థం అని పోతుంది వీరేష్. నాకు అది అమ్మవారైన వాళ్ళకు వాళ్ళకు ఓకే. ఇప్పుడు మన అర్థం మారిపోతే ఏంటంటే పొడల వల్ల ఎర్రగా ఉన్నటువంటి బూర్జత్వచాలు అంతే, అంతే, అది కరెక్ట్. ఎర్రగా ఉంది. భూజ్యత్వచకు ఇవి విశేషణాలు. అంటే నాకు ఎప్పుడో ఈ దృష్టిలో ఇదివరకు ఎప్పుడో చదివిన గుర్తుంది. కానీ ఏంటంటే ఏనుగులు అనేటువంటి రాసుకుపోవడం అనే అర్థంతోనే నేను అది కూడా ఎప్పుడో కనుక అదే విధంగా ఏదో దృష్టిలో ఉంది. మరి ఎట్లా చెప్పారో గురువు గారు చెప్పారో లేకపోతే నేను ఎట్లా అనుకో తెలియదు. ఎప్పుడో ఉన్నటువంటి ఆ విషయం నేను అందువరకు గుర్తున్నది. ఆ విధంగా రాకపోయినటువంటి అర్థంలోనే నేను అదే దృష్టిలో ఉన్నది. ఇక్కడ బిందుతో అంటే కొంచెం కన్ఫ్యూజ్ అర్థం. ఈ బిందు పదం ముందుకు వెనక ఎందుకు వచ్చిందని విచారించే కానీ సరే చూద్దాం అనుకున్నాను. కానీ తర్వాత సరే ఇది ఆనైనప్పుడు ఒకసారి పుస్తకం చూస్తే ఏంటంటే ఆ బిందు అంటే పొడ అని అర్థం నాకు అర్థం పొడ ఏమిటి అని. సరే మొత్తానికి అది దాన్ని సరి చేస్తున్నాను. త్వజాబాలు బిందు త్వజ అంటే బిందు అంటే పొడలు అనే అర్థంతోనే. పొడలు అంటే మీద పొరలు, ఇవి ఏనుగులకు ఉండేటువంటి యొక్క అవి ఏవైతే ఉన్నాయో అవి ఎర్రగా ఉండేవి. అంటే మనకు ఏనుగులు చూస్తుంటే ఎర్ర అంటే కొన్ని మరకల్లాగా ముచ్చలాగా మనకు వస్తుంటాయి. ముడిమల్లాగా మనకి ఏదైతే వస్తుంటే అట్లా వచ్చేటి ఎర్రనేటువంటివి వస్తుంటాయి. బిళ్ళల్లాగా ఉంటాయి అన్నమాట. ఎర్రటి పుష్పాలాగా అట్లా ఉన్నటువంటి యొక్క బూర్జ త్వచాలు. అంటే బూర్జ త్వచాలు కూడా ఎర్రగా ఉంటాయి. అంటే ఏనుగు చర్మం దాదాపు బూర్జ త్వచాలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఎట్లా విధంగా ఉన్నటువంటి ఎర్రనటువంటి దాని మీద వాడు పత్రాలు రాశారు. ఒకటి ఏంటంటే మనం బెరడు తీస్తే వెనక తెల్లగా ఉంటుంది. తెల్ల మీద రాసుకోవడం మీదకి మాత్రమే మీద మాత్రం ఎరుపులాగా ఉంటాయి. అంటే ఏనుగు యొక్క మరి కొంచెం మొరటుగానే ఉంటాయి. మట్టి గర్గానే ఉంటాయి. బూరుగు చెట్ల యొక్క గర్గానే ఉంటాయి. బహుశా ఇవి ఎరుపు రంగులో కూడా ఉంటాయి బూరుగు. ఇవి కూడా ఎరుపు రంగు. గరుకైనటువంటిది తీసిన తర్వాతనే పల్చటి పొర ఉంటుందండి. అదే తెల్లగా ఉంటుంది. అది పేపర్ లాగా తెల్లగా దాని మీద ఉండదా? పురుగు తెల్లగానే ఉంటుంది. తెల్లగానే ఉంటుంది పురుగు. తెల్లగా ఉంటుంది. లోపల సైడ్ ఎరుపు ఉంటుంది. లోపల పేపర్ లాగా రాసేటువంటిది అది ఎరుపు ఉంటుంది. అటువంటి వాటిని తీసుకుని వస్తున్నారు అని చెప్పండి. అది ఆ బెరడుల మీద మొదట వాటి రంగు ఎలా ఉన్నా వాళ్ళు విద్యాధర కన్యలు ఆ గరిక ధాతువులతో దాని మీద రాశారు కాబట్టి అందుకు వాటికి వచ్చి ఉండొచ్చు. అంటే రాసిన తర్వాత అటువంటి వాటి మీద రాశారు. అయితే ఒకటి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే గైరికాయ ధాతువులు ఎరుపు వర్ణంలో ఉంటాయి కనుక పేపర్ తెల్లపై ఎరుపు మీద రాస్తేనే బాగుంటుంది కదా. అయితే మరి చేసినప్పుడు వెనుక పరుపులు ఉంటాయి అన్నట్టు అనేటువంటి నేను అనుకున్నటువంటి భావం. మీద తెల్లటి పొర పలచటి పొర దాది కొద్దిగా రాకుతే కొద్దిగా ఎరుపు పొర లైట్ గా అట్లా ఉంటాయి అనుకుంటున్నా సార్.
చూసినట్టు అనిపిస్తుంది. లేదు సార్, ఇంకా నేను ఎంత బూరుగు ఇప్పుడు చెట్టు చూసా కదా. ఏనుగు తొండానికి కూడా అట్లే ఉంటుంది. ఆ ఏనుగు మెల్లగా తొండంలాగా ఉన్నది ఉంటుంది మీది భాగం, అక్కడక్కడ. మీది భాగం అదే మీద భాగమే, ఈ చెక్కిన వెనక. భాగం. ఇప్పుడు రాసేది వెనక, వాడి పైకి వెనక రాస్తున్నారు కదా, దాని మీద రాస్తున్నారు. ఒకటి సార్, నేను ఏ బూరుగు చెట్టు ఎర్రగా చూసా. ఉంటాయి. బూరుగు చెట్టు తెల్లగానే తోటి. ఉంటుంది, కాండం తెల్లగానే ఉంటుంది, తీస్తే లోపల ఎరుపు రంగు ఉండొచ్చు. ఈ తెల్లదారి ఎరుపు మీదే రంగు. రాస్తారు. సరే, ఆ. అంటే మనకు ఈ బురుగు చెట్లు అనేటువంటి మనకు ఇప్పుడు కనబడ్డటువంటి మామూలు ఇక్కడ ఈ హిమాలయ పర్వత బురుగు చెట్లు వేరే రకంగా ఉండవచ్చు, ఇక్కడివి కాకపోవచ్చు. ఈ బురుగు అనేటువంటి ఏదో కొంచెం వాడుతుంటాం కదా మనం. కావచ్చు, అది కూడా కావచ్చు. దానికి మనకి ఆ చెట్లు యొక్క, ఎందుకంటే బూరుగు చెట్టు చాలా విధంగా వర్ణన, మన బూరుగు చెట్టు పెద్ద పెద్ద వృక్షాలలాగా చాలా వర్ణనలు వస్తుంటాయి. కాదంబరిలో వాటర్ ఇట్లా బూరుగు చెట్లు అంటే మహావృక్షాలే కనబడుతుంటాయి. మన కనబడే చాలా ఎత్తు పెరుగుతాయి. అలా ఎత్తు పెరుగుతుంటే పెద్ద పెద్ద బూరుగు చెట్లు అనేటువంటి విషయాన్ని కాదంబరిలో కూడా ఇప్పుడు చిలక అనేటువంటి విషయంలో కూడా అక్కడ బూరుగు చెట్టు అని ఇట్లా చాలా చోట్ల కూడా మన బూరుగు వృక్షం పెద్ద మహావృక్షం లాగా దాన్ని వర్ణించబడుతున్నది. కనుక ఆ వృక్షాలు బూరుగు చెట్లు అని చెప్పబడేటువంటి, ఇప్పటికి కూడా మనం ఏంటంటే మందారం పదం ఉంది అనుకోండి, మనం కనబడే ఈ మందార ఎర్ర మందారాలు కాకపోవచ్చు, అక్కడ ఉండేటువంటి మనకు మందార మకరంద మాధుర్యం లేదు అన్నప్పుడు దీంట్లో మాధుర్యం లేదు, ఏమీ లేవు అనుకోండి మకరందాలు. కనుక ఈ పదం కేవలం ఓడికోటి వచ్చి పడి ఉంటాయి. మనం అంటే అప్పుడు చెప్పబడ్డ వృక్షాల యొక్క పేర్లు, ఈ పేరు మనకు సామ్యంగా వ్యవహారంలో ఉన్న నిజంగా వృక్షాలు వేరే కావచ్చు. అందుకే ఇక్కడక్కడ బూరుగు చెట్టు, మహావృక్షమైనటువంటి బూరుగు చెట్టు, దాని యొక్క బెరడులు దాన్ని ఎట్లా ఉంటాయనేటువంటి మన ఈ వర్ణన ద్వారా గుర్తించడం తప్పిస్తే మనం దాన్ని ప్రత్యక్షంగా బహుశా చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు. కనుక మీరు అన్నట్టుగా దాని యొక్క ఎరుపు వర్ణం కలిగినటువంటి బెరడులను తీసుకొని వాటి మీద వాళ్ళు రాశారు అనేటువంటిది అంటే ఏనుగు బిందువులాగా ఉన్నటువంటిది అని అర్థం. ఏనుగు బిందు అనే పదానికి ఇప్పుడు కూడా నేను కొత్తగా పదం అర్థం చేసుకునేది ఏంటంటే బెరడు మీద ఉన్నటువంటి అవి అని అర్థం చేసుకున్నాను. అది అర్థం. సరే, దానిలాగా ఉన్నటువంటిది. సరే, దాంతో మనకు అంటే ఇప్పుడు కుంజరం లేక బిందువులు, కుంజరాణం బిందవ, బహువచనంగా చాలా ఉన్నాయి కదా, కొంచెం బిందువుల వలె ఉన్నటువంటి శోణాలు. కుంజరాణం బిందవ హేవ శోణాహ, శోణములు కలది, కలది కనుక అప్పుడు యాసాంతాహ అని చెప్పాలి. ఎందుకు తొక్కితో స్త్రీలింగం కనుక యాసాంతా, వేటికైతే ఉన్నాయో అని షష్ఠి విభక్తి. బౌరి సమాసంలో యశబ్దం తచ్చబ్దం రెండు ఉంటాయి. ఈ యశబ్దం ఏమో షష్ఠి విభక్తి, కానీ దాని యొక్క దాన్ని బట్టి విభక్తి మారుతుంటుంది. తచ్చబ్దం ఏమో ఆ యొక్క విభక్తి ప్రధాన విభక్తి ఉంటుంది, కానీ ఏకవచన ద్వివచన బహువచనం స్త్రీలింగం పుంలింగం ఉపసంగం అట్లా ఉంటాయి. యాసాంతాహ తచ్చబ్దం యాసబ్దం స్త్రీలింగాలు. అట్లా కుంజరబిందవ యాసాంతాహ, వేటికైతే ఉన్నాయో, కుంజరబిందవ ఇవ శోణాహ అనాలి, ఇవ శోణాహ యాసాంతాహ, ఏవైతే ఉన్నాయో ఇవి కుంజరబింద శోణాహ అనేటువంటిది. అట్లా నా విద్యాధర సుందరైన, విద్యాధర పదం ఒకటే ఉంది, విద్యాధరాణం సుందర్య. ఇక్కడ బహు సమాసం లేదు, విద్యాధరాన్ సుందరి ఆసాం లాస్ట్ చూస్తాం. ఆసాం అనంగలేఖ, అంగం అంగం లేని వాడు అంగం నా అంగ ఎస్సి సహ అనాలి. ఇది అనంగం అనేటువంటిది నైతత్పురుషం కంటే బౌరి సమాసం. నై బహుశి అని దీంట్లో కొన్ని ఇట్లా పేర్కొంటున్నారు. సరే, అంటే బౌరి సమాసంలో అంగం లేనివాడు అని. అనంగం అంటే అంగం కానటువంటి అర్థం కాదు, సత్యం కానీ సత్యం అన్నట్టుగా అంగం కాదు, అనంగం కాదు, అంగము లేనివాడు అని అర్థం. అంటే థర్డ్ పర్సన్, బౌరి సంఘం. కనుక నా భవంతి అంగా లేదా అంగాని ఎస్య సహ, ఎవరికైతే ఉండో అతడు అనంగుడు. అనంగా అంటే ఇక్కడ మనం శృంగారం అర్థం చేసుకుంటే సుందరి, అటువంటి లేఖాహ, అనంగాన లేఖాహ, అనంగములైనటువంటి లేఖలు. ఆ లేఖల యొక్క క్రియ లేఖానాం క్రియాహ,
అనంగ లేఖానం క్రియ అనంగ లేఖ క్రియ అని మళ్ళా ఇక్కడ తయా. ఏకవచనం తయ క్రియ క్రియ అనే ఏకవచనం క్రియ క్రియ యా తయా. సరే ఇక్కడికి సమయం బాగా దగ్గరకు వస్తుంది. అంటే 9 అవుతుంది కనుక మనం వ్యాకరణాంశాన్ని చెప్పుకోలేకపోతున్నాం. దాంట్లో పడ్డామంటే మన టైం సరిపోదు. మొన్న ఒక్కసారి మనం ఏంటంటే అదే సమాసం సరే సంధి ఏం చెప్పుకుందాం, అనునాసిక సంధి. ఎరోను నాసికేను నాసికో వా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎర్రులకు ఎరహ అనునాసికే అనునాసిక ఎరోనాసికే అనునాసికో అనునాసికమైనటువంటిది పరంగా ఉన్నప్పుడు ఎర్ర నాకు అనునాసిక వా అనునాసికం వికల్పంగా వస్తుంది. ఎర్రనకు అనునాసిక ఎర్ర అంటే ఏమనుకుందాం, ఎర్ర అంటే హల్లులు, లేని హల్లులు, ఎర్రలు కనుక హయవరట్లో ఎకారం మొదలుకొని షెస్సర్ర వరకు హల్లు, అటు హల్లు ఇటు హా రెండు విడిచిపెడితే ఎర్ర అయింది. అంటే మొత్తం హల్లులు దాదాపు ఒక హాలేని హల్లులు అన్నమాట. ఈ హల్లులకు అనునాసిక పరంగా ఉంటే, అనునాసిక అంటే పంచమాక్షరాలు పరంగా ఉంటే వాటికి అనునాసిక వస్తుంది అని. అవే కాదు ఇంకొకటి కూడా ఎవలా కూడా ఎకార వకార లకారాలు కూడా అనునాసికలే మనం చెప్పుకున్నాం. ఎవలా ద్విధ అనునాసికో అనునాసికశ్చ అని ఇక్కడ కూడా యావాల అనేటువంటిది కూడా అనునాసికలే. ఇవి పరంగా ఉన్నప్పుడు అనునాసికమైనటువంటిది పరంగా వస్తుంది. కనుక మనకు ఉదాహరణ ఏం చెప్పుకున్నాం, పాఠం ఉందా మీ దగ్గర? ఏతద్ ప్లస్ మురారి ఏతద్ మురారి అనేటువంటి తన్మాత్రం ఏతద్ దకారం దానికి ఏతద్ మురారి నకారం వచ్చి ఏతన్ మురారి అనేది. అట్లానే ఇంకోటి తత్ మురారి తత్ మురారి తన్ మురారి. దకారం గనక దకారసం నకారం అంటే వచ్చే ఎర్రలు యొక్క దగ్గర స్థాన సమయం బట్టి అది వస్తుంది. ఏతన్ మురారి. ఇది ఇక్కడ ఒక్కడైన పదాంతస్య కిం అని పోస్ట్ చేసుకున్నాం. పదాంతమైన ఎర్రనకే అన్నప్పుడు అంటే ఇది వికల్పం. ఇంకోటి ఏతద్ మురారి ఏతద్ మురారి రెండు రకాలు కూడా అనుకోవచ్చు. అయితే పదాంతస్య కిం పదాంతమైన దానికి ఎందుకు అన్నారంటే వేద్ మీ పదం ఉన్నది. విత్ ధాతు యొక్క పదం వేత్ మీ మకారం అనేది ధాతు ప్రత్యయం. దకారాన్ని మకారం పరంగా ఉంది కదా అంటే ఈ పదాంతం లేదు కనుక ఇక్కడ రాదు, లేకపోతే పదాంత సజకపోతే ఇక్కడ వచ్చేది అని. అట్లానే ఎరహ్యం హల్లునని విడిచిపెట్టాను మరి అంటే హల్లు అంటే అయిపోతుంది కదా. హకారాన్ని విడిచిపెట్టడానికి కావాల్సిన ఏమిటి అని అంటే అక్కడ హల్లుకర కాదు, ఎరహ్యం అంటే అచ్చులు ఎందుకు వాడలేని ఉద్దేశం చేత అంటే ఆగచ్చ కృష్ణ ఆగచ్చని అకారాన్ని కృష్ణ కకారం ఎర్ర పరంగా ముక్తేనా అకారం కాబట్టి ఎర్ర కాదు, ఇది అచ్చు ఎర్ర కాదు. ఎర్ర పరంగా ఉదాంతం కకారం పరంగా ఉంది. అది కూడా అవును, అది కూడా ఒకటి. అది కూడా ముందుండేది కూడా ఆ కండిషన్ సరిపోలేదు అంతే కదా. ఆగచ్చలో కారం ఉంది, అది ఎర్ర కాదు. తర్వాత అనునాసికం రాలే, కృష్ణలో అనునాసికం రాదు. అట్లానే హలహ అలా ఎందుకు వాడలేదు అంటే హోడా ప్రతి వస్తుంది కనుక రాలేదని. ఆగచ్చ కృష్ణ ఆగచ్చ మిత్ర అంటే అక్కడ సంధి రాదు కదా. అవును రాదు.
ఇది మిత్రనేమో అమ్నాసికం రాదు. రాదు. ఆగచ్చలో అకారం అనాసికం కాబట్టి అయినా కానీ అది హలంతం కాలేదు కదా. ఎర్లో లేదు కాబట్టి ఆగచ్చలో అది హలంతం కాలేదు కదా. హలంతం అంటే అది ఎర్రనే హల్లు ఎందుకు కట్టారు, అచ్చలు ఎందుకు మొత్తం ఎందుకు చెప్పలేదు ప్రశ్న అనమాట అది. సరే, ఈ రెండు ఏదో చెప్పేగానే కాలేదు. ఇవి రెండు పాఠాల్లో లేవు, నేను తర్వాత వ్యాఖ్యానం చేస్తే కానీ ఇక్కడ సరే దీని వల్ల నేను సవరించుకోవాల్సి వస్తుంది. చతుర్ముఖ అలహక్యం అన్నప్పుడు చతుర్ముఖ అంతేనా? అవునండి. రకాంతానికి రాదు. చతుర్ముఖ రేపు అయితే ఏమిటి మకారం కలిసినప్పుడే వస్తుంది సామాన్యంగా అనునాసికం. మిగతా వాటన్నిటికీ రాదు కదా. దీన్ని రేపు చెప్తాను నేను గురించి ఏమిటి కోసం, నాకు కూడా అనుమానం వచ్చింది. సరే, మొత్తానికి ఇది ఎర్రన పరంగా అనాసిక పరంగా ఉంటే అనాసిక చిత్తం వస్తుంది అనేటువంటిది చూసుకుంటాను. సరే చెప్తాను. సరేనండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా కూడా ఇంకొక వార్తకం కూడా ఉంది. అంటే ఇది వికల్పం అన్నప్పుడు ఏమో పదాంతానికి వికల్పము, పదాంతంగా అన్నప్పుడు లేదు మన ఇది మిగతా నిత్యంగా వచ్చేటువంటివి ఉన్నాయి, వాటికి ఏమిటి అనేటువంటిది అది మనం రేపు ప్రత్యయ భాషాయం నిత్యం అనేటువంటి. సరేనండి, వాటికి ఆపేద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.